వేస్తా. ఇంతేనా? అది నిన్న ఇందాక. అయ్యో 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 పో, ముందు వెళ్ళు పో. నువ్వు ఇక్కడ ఉంటావు, నాకు ఇష్టం లేదు. వెళ్ళమంటుంటే. నేను తన మనవరాలని తెలియదు కాబట్టే కదా అలా చేసింది. మా నాన్నమ్మే కదా. స్లీపింగ్. పరిస్థితి చేతులు దాటేలా ఉంది. ఏంటి ముద్దు పెట్టిందా? నా సంగతి ఏమవుతుందో నాకే అర్థం కావట్లేదు. నా సంగతి కూడా చూడండి రా. ఏ సంగతి పిడిగానే మొత్తం నేను చెప్పు. చేతబడి చేశారా? చేతబడా? హ్యాండ్ స్కూల్ అంటే హ్యాండ్ బ్లాక్ మ్యాజిక్. చేతబడి చేశారా? అదే చెప్తున్నావు. అసలేం జరిగిందో మొత్తం ఏం చెప్పు పిడిగానే. పొద్దున్నే లేచి బయటకు వచ్చాను రా. ఎదురుగా చూస్తే ముగ్గు, అందులో ఎముకలు, పుర్రెలు. పుర్రెలు ఎముకలు అంటే పుర్రెలు కూడా వస్తాయి కదా. కుంకుమ కారం కదా, కుంకుమ చదువుతుంటే. ఏదో ఒక చెప్పు. నిమ్మకాయలు, గుడ్లు. అంటే చేతి పడి చేసేటప్పుడు గుడ్లు అవి ఉంటాయి కదా. అవునవును, చేతబడి చేశారా? ఇరికి దిగలా. రాత్రికి గుళ్ళో పడుకోవాలా? దేనికమ్మా? అక్కడ నిద్ర చేస్తే వెంటనే పెళ్ళవుతుందని శాస్త్రులు గారు చెప్పారు. ఈ వయసులో నీకు పెళ్ళేంటమ్మా? చిన్నరుమై గాడిద. ఇక్కడి నుంచి నువ్వు వెళ్లేలోగా మంచి పిల్లని చూసి నీతో 3 ముళ్ళు వేయించాలని నా కోరిక నాన్న. అమ్మమ్మా, ఇప్పుడు నా ఆలోచన నా కెరియర్. అదేంటో నీకు చెప్పిన అర్థం కాదు. పెళ్ళి అనేది నాకు ఇప్పట్లో లేని థాట్. కావాలంటే అమ్మో, నేను ఫారెన్ పిల్లనే చేసుకుంటా. ఫారెన్ పిల్ల? రేయ్, నీ మొహానికి ఫారెన్ పిల్ల అవసరమా? రేయ్, ఆగరా. అయ్యో బాబా, చూడరా వీడు. ఆకాశంలో ఎగిరే ప్రతి గాలిపటం మేఘాలు దాటి వెళ్ళిపోదాం అనుకుంటుంది. కానీ దానికి తెలీదు దాని రెండో కొస భూమి మీద ఉంటుందని. నీ మనవణ్ణి కట్టిపడేసే కొస ఒకటి ఉంది. ఏంట్రా అది? ప్రేమ. ఏంటి బాబాయ్ రంగులు? అదే నా కొడుకు పోయాక 6 నెలలుగా తలుపులు మూసే ఉన్నాయమ్మా. అందుకే రంగులు వేయించి శుద్ధి చేయిస్తున్నాను. ఓహో, నేను ఇంకా ఎవరిదో పెళ్ళి అనుకున్నానులే. గృహప్రవేశమే. వాడిని చూసింది చాలు గాని ఈ కార్డులు తీసుకెళ్లి కిట్టమ్మ చేత ఊళ్ళో వాళ్ళని పిలిపించు. నేను ఈ పిలుపులు, ఈ ఫార్మాలిటీస్ ఐ డోంట్ లైక్. చెప్పానుగా, ఆ ఎదవలు ఎనరనే. మీ తాత పోతూ పోతూ నా బొట్టు తీసుకెళ్ళాడు. అందుకే నేను పిలవకూడదయ్యా. మా బాబు కదూ, ప్లీజు. ఆహా, ఇంగ్లీషు. ఎస్ ఎస్. నేను వస్తా నీతో. నువ్వు ఇంటి అమ్మాయి కాదు, కనీసం ఊరు పిల్లవ కూడా కాదు అని అంటారు బంధువులంతా. ఉద్యమనేలు రాని. వెళ్దామా? రా కూర్చో. ఎక్కడా? ఇక్కడ. నేనెక్కను. పర్లేదులే, కూర్చో. ఎండగా ఉంది, ఓని కప్పుకో. అసలే సుకుమారుడివి కదా. మరి నీకు? మనవంటే మోటులే. ఓ ఎప్పు, ఇంత మంచిదానివి అంటే నా గురించి ఇంత కేర్ తీసుకుంటున్నావు కదా. మరి నాతో ఎందుకు గొడవ పడ్డావు? అదా, ఓ షిట్, నాకు అసలు తెలియలేదు. అయినా ఇండియాలో యాక్సిడెంట్స్ కామన్ అమ్మా. ఎనీవేస్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయి మా ఊరి పొలాలు, చెరువులు? వర్ధనమ్మ మనవడు. వర్ధనమ్మ మనవడు అంటే ఆ పిచ్చి వర్ధనం పిచ్చి మనోడు అట్లే. ఎప్పుడు పిచ్చి